ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం వచ్చేసి మనము ఎప్పుడూ కూడా మన చేయి పై చేయగానే దేవుడు ఉంచుతాడు అని మనం నమ్ముతూ ఉంటాము. మనల్ని దేవుడు క్రింది చేయిగా ఉంచడు అని మనం విశ్వసిస్తూ ఉంటాము. ఎలాగున అది మన జీవిత క్రమేణా స్థిరపడుతుంది, బలపడుతుందని అంటే ప్రభు మనకిచ్చారు. నీ సంపాదనలో 4వ భాగం నువ్వు బీదలకు ఇవ్వు అని. అలాగున్నే నీ ఆస్తిలో 4వ భాగము ఇవ్వమనుంది. క్షమించండి పొరపాట్లుంటే. నీ ఆస్తిలో 4వ భాగం బీదలకు ఇమ్మనుంది. అలాగే నిన్ను వచ్చి చేయి చాచి అడిగిన వానికి లేదని పొమ్మని పంపించకనుంది. మరి నీ దగ్గర 2 వస్త్రములు ఉంటే 1 వస్త్రము బీదవానికి ఇమ్ము, అది కూడా లేని వానికి ఇమ్ము అని ఉంది. అలాగున ప్రభు మనల్ని ఇవ్వు అని మనల్ని పై చేయిగా ఆయన పెట్టారు. ఇవ్వు అని పై చేయిగా మనల్ని పెట్టినప్పుడు అది మనం ఆచరించే గుణములో ఉన్నప్పుడు ప్రభు నామమున అంటే తండ్రి చెప్పారు కనుక నేను ఈ పని చేయుచున్నాను అని మనం జాగ్రత్తగా సరిచూసుకొని మనం అది చేయగలిగినప్పుడు నిజముగానే ఆయన మాట అన్నట్టు మనము చేయి చాపి ఒకరి దగ్గర తీసుకునే స్థితిలో ఉండము, కానీ ఖచ్చితంగా మనల్ని ఆయన పై స్థానంలోనే ఉంచుతారు. కనుక మనము ఇచ్చే స్థానంలో ఉంటే పుచ్చుకునే స్థానంలోనికి దేవుడు తీసుకురాడు. అంటే ఒకరిని నువ్వు దేహి అని అడిగే పరిస్థితికి దేవుడు తీసుకురాడు. నీతిమంతుల భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అని అంటున్నారు కదండి దావీదు గారు. మరి అలాగున్నే మన జీవితంలో మనము ఇచ్చేవారముగా ఉన్నప్పుడు, దేవుని ఎదుట మనము నీతిమంతులముగా ఉన్నప్పుడు మనం భిక్షమెత్తుట చూడవలసిన స్థితిగతి ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు, దీవిస్తూనే ఉంటారు, మనం ముందుకెళ్తూనే ఉంటాం. అంతేకాని కఠినత్వము, పట్టుకోవడము, ఇవ్వకుండా దాచుకోవడము ఇవన్నీ కూడా ఆయన మనకు పెట్టిన గుణగణములు కావు. ఇదిగోండి సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 19వ వచనము, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఎవరంట? చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురంట. అనంటే నీవు ఆ నమస్కారము పెట్టేటువంటి స్థితిగతిలోనే ఉంటావు. మన జీవితము, మన పరిస్థితి, మన స్థితిగతి కూడా అలాగునుంటుంది. అంటారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. పెట్టమని ఇవ్వమని బాగానే అంటారండి, బాగానే చేస్తారండి. మనకి లేని పరిస్థితుల్లో మనకి ఎవరిస్తారు అని ఎన్నో రకాలుగా లోకపు స్థితిగతిలో ఎన్నో రకాలుగా మానసిక ఆత్మీయ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు నిన్ను ఆకలి కొననివ్వడు. ఆయన యందు విశ్వాసంతో మనం ఎదురు చూసినప్పుడు, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచి మన చేతులతో మనం మేలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం దాని ప్రతిఫలం పొందుతాం. కనుక మనం ఆయన బిడ్డలమైన మనము మెలకువ కలిగి, జ్ఞానము కలిగి మన కుటుంబాలను, మన ఇళ్లను, గృహములను కట్టుకునే వారముగా ఉండాలి. అది స్త్రీ అయినప్పటికీ, పురుషులమైనప్పటికీ, పెద్దవారైనప్పటికీ, చిన్నవారైనప్పటికీ మనం అటువంటి జ్ఞాన విధేయతలు కలిగి ఉండాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. అర్థమైందనే భావిస్తున్నాను. నీవు ఇచ్చే గుణముగా నీ చెయ్యి ఉన్నప్పుడు నీదెప్పుడు దేవుడు పై చేయగానే ఉంచుతాడు, స్థిరపరుస్తాడు.
ఎటువంటి శోధన, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ నీ చెయ్యి కిందికి మారకుండా చూసుకోగలిగితే ఖచ్చితంగా అది దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నీ త్యాగాన్ని, నీ మనసును, వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి నువ్వు నడుచుకునేటువంటి నీ గుణాన్ని ఆయన చూసి పరీక్షించి పరిశీలించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఆ పరీక్షలో మనము మేలిం బంగారముగా రూపుదిద్దుకుందాము. మన జీవితంలో మనము ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.